హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వవిస్ కార్నర్. ఈరోజు వీడియో ఒక మంచి హిడెన్ వాటర్ ఫాల్స్‌కి తీసుకెళ్తాను రండి. తాటిపూడి నుంచి మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మరీ ముందు నుంచి విజయనగరం నుంచి అటువైపు చూపిస్తే గనక చాలా లెంతీ వీడియో అయిపోతుందని చెప్పి ఇలా తాటిపూడి నుంచి చూపిస్తున్నాను. సో, ఇక్కడ అరకు వెళ్ళే రూట్‌లోని స్టార్టింగ్ ఈ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మేము ఆగి దండం పెట్టుకొని క్షేమంగా వెళ్లి క్షేమంగా రావాలని కోరుకొని అప్పుడు స్టార్ట్ అవుతాం అన్నమాట. మా సెంటిమెంట్ ఇది అందుకే చూపించాము. డైరెక్ట్‌గా కాశీపట్నం ఊరు దగ్గరికి వెళ్ళిపోతే కాశీపట్నం జంక్షన్ వస్తుంది కదా! ఆ కాశీపట్నం జంక్షన్‌లో మనకి ఎటెటు కావాలో తీసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే వన్స్ ఒకసారి మన ప్లేస్‌కి స్టార్ట్ అయిపోయిన తర్వాత అస్సలేం దొరకదు. వీడియోలో కనిపిస్తున్న జంక్షన్ దగ్గర నుంచి ఇలా రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ అందరూ వెళ్తున్నారు కదా! వైకుంఠగిరి. ఆ రూట్‌లోనే మనం వెళ్ళే హిడెన్ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. సో, మీరింక ఈ రూట్ మ్యాప్‌ని ఫాలో అయిపోండి. మధ్యలో ఇక్కడ కూడా చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది. అందుకని ఈ క్లిప్స్ కూడా యాడ్ చేశాను. చూడండి. చాలా బావుంటుంది ఇది కూడా.
ఇక్కడే మనం ఆగాలి. ఇది వైకుంఠగిరికి వెళ్ళే రూట్. ఇది మనం రైట్ దిగాల్సింది. హిడెన్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాల్సిన రూట్ అదే కిందకి. వీడియోలో చూసిన దగ్గరే మనం ఆగాలి, అందుకని వీడియో ఇంత క్లారిటీగా తీసాను. మనం వెహికల్స్ ఏం తెచ్చుకున్నా కింద పార్క్ చేసుకోండి. రోడ్డుకి వచ్చి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొంచెం చూసుకొని వెహికల్స్ పెట్టుకొని కిందకి దిగండి. వీడియోలో చూస్తున్న విధంగా మీరు రూట్ ని ఫాలో అయిపోతూ ముందుకు వెళ్ళిపోతే మీకు హిడెన్ వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. రూట్ ని ఫాలో అయిపోండి. ఇంకా మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గర దాకా వచ్చేసాం. మీరే చూడండి ఒకసారి సౌండ్స్. మన లొకేషన్ కి రీచ్ అయిపోయాం. ఇదే మనం రావాల్సిన వాటర్ ఫాల్. మనకు కావాల్సిన పెద్ద హిడెన్ వాటర్ ఫాల్ అయితే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. ప్లేస్ అందరికీ తెలిసిపోవడం వల్ల అందరూ వస్తున్నారు, బట్ మొత్తం చెత్తగా చేసి పడేస్తున్నారు. అక్కడ తెచ్చుకున్న స్నాక్ ఐటమ్స్ అన్ని అక్కడే తినేసి అక్కడే కవర్స్ అన్ని పడేస్తున్నారు. అలా చేయొద్దు, మనమే క్లీన్గా చూసుకోవాలి మన నేచర్ని. చాలా వాటర్ బాటిల్స్ ఉన్నాయి చూడండి కావాలంటే అక్కడ. ఇంత మంచి వాటర్ ఫాల్స్ దగ్గర ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. మనం వచ్చిన రూట్ ఇదే. ఇక్కడ రాయి అయితే కొంచెం హార్డ్ గానే ఉన్నది, జారుతామన్న ఇదైతే లేదు. అందుకనే షూస్ వేసుకుంటే మంచిది, మనం జారిపోతే మన భయం ఉండదు. మనము వచ్చేసాము వాటర్ ఫాల్స్ కి. ఇంకెందుకు లేటు, చూసేయండి వాటర్ ఫాల్ ని. వాటర్ ఫ్లోట్ అయితే చాలా ఎక్కువ ఉన్నది, ఎందుకంటే వర్షాలు పడుతుంది కదా. ఇప్పుడు కూడా నేను వచ్చినప్పుడు ఇక్కడ చినుకులు పడడం వల్ల నేను పైకి వెళ్ళి చూపించలేదు. అక్కడ స్టెప్ వన్ స్టెప్ చూపించడానికి అవ్వలేదు, ఎందుకంటే వర్షం పడింది. నేను వెంటనే వీడియోలో కూడా కనిపిస్తుంది చూడండి. మేము ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ ఇలా ఉన్నది, ఇప్పుడేమో ఇంత ఫ్లోట్, వర్షాలు పడుతున్నాయి కదా.
మేము వచ్చిన వెంటనే ఇంకా రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఇంత వర్షం పడతది, ఇంత పెద్దదయిపోతది వర్షం అని అసలు అనుకోలేదు. ఇదే అన్నమాట హిడెన్ వాటర్ ఫాల్. చాలా పెద్ద వర్షం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయాం. సో మళ్ళీ వచ్చిన రూట్ నుంచే నీట్ గా వెనక్కి వచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఫైవ్ కన్నా ముందే, ఫైవ్ కూడా కాదు, 4 అరౌండ్ ఈ టైం కి మాత్రమే వెళ్ళడానికి ట్రై చేయండి. దాని తర్వాత అయితే అస్సలు సేఫ్ కాదు. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Comment your opinion. Thank you for watching till the end.